ఎస్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గోవులు 2 కంటైనర్లను పోలీసులు పట్టుకున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం హైవేపై పోలీసులు తనిఖీలు చేపట్టగా 2 కంటైనర్లను పట్టుకున్నారు. కంటైనర్లలో 65 పశువులు ఉండగా వాటిని స్వాధీనం చేసుకుని భూపాలపల్లి గోశాలకు తరలించారు. హైదరాబాద్ కు చెందిన 2 వ్యక్తులు పశువులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కబేళాలకు తరలిస్తూ ఉండగా పట్టుకుని 2 కంటైనర్లను సీజ్ చేశామని అన్నారు. కాగా 6గురిపై కేసు నమోదు చేసినట్లుగా కూడా ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ తెలిపారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టుకున్నా ఇటు పశువుల అక్రమ రవాణా అనేది జోరుగా సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. తాజాగా ఈ రోజు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం జాతీయ రహదారిపై 123 జాతీయ రహదారిపై తెల్లవారుజామున పోలీసులు భారీ సంఖ్యలో ఇటు పశువులను పట్టుకున్నారు. 2 కంటైనర్లలో 65 పశువులను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చర్ల మండలంలో కొనుగోలు చేసి హైదరాబాద్ లోని కళేబరాలకు తరలిస్తున్న సమయంలో పోలీసులు ఈ రోజు ఏటూరు నాగారం మండలం జాతీయ రహదారిపై ఈ కళేబరాలను పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. సుమారు 5 లక్షలకు పైగా విలువైన ఈ పశువులను పోలీసులు స్వాధీనం చేసుకుని అటు భూపాలపల్లి గోశాలకు తరలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఈ కళేబరాలకు ఎక్కువ సంఖ్యలో తరలిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ పశువుల అక్రమం అనేది జోరుగా సాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అటు బీజేపీతో పాటు బీజేవైఎం నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం 65 కళేబరాలను అటు 2 కంటైనర్లను భూపాలపల్లి గోశాలకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.